హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ఒక బ్యూటిఫుల్ నేచర్ డెస్టినేషన్ అయిన నంబి వాటర్ ఫాల్స్ కి వెళ్ళాం. అయితే ఈ జర్నీలో మాకు ఎదురైన బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏంటి, నంబి వాటర్ ఫాల్స్ కి ఎలా వెళ్ళాలి, అక్కడ వాటర్ ఫ్లో ఎలా ఉంది, అక్కడికి వెళ్ళడానికి రూట్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఇవాళ మేము ఎక్కడికి వెళ్తామో చెప్పాలా? ఇవాళ మేము నంబి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఒక టిఫిన్ షాప్ దగ్గర ఆగాం. భద్రాచలంలో ఉన్నాం. భద్రాచలం నుంచి నంబి వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలో ఇవాళ మీకు చెప్తాను. అంటే రూట్ ఎలా పాసిబుల్ వే ఉంటుందో మీకు ఖచ్చితంగా క్లారిటీగా చెప్తాను. నన్ను దింపడానికి మా ఫ్రెండ్ మహేష్ వచ్చాడు. భద్రాచలం నుండి మనం నంబి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే మనం ఫస్ట్ చెర్ల వెళ్ళాలి. అందుకే నేను చెర్ల వెళ్ళడం కోసం బస్ స్టాండ్కి వచ్చాను. ఇది చెర్ల బస్ ప్లాట్ఫామ్. నంబి వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ మనకి ఏవి అవైలబిలిటీలో ఉండవు కనుక మనకు ఓన్ వెహికల్ ఉంటే మనం ఈజీగా వెళ్ళొచ్చు. చెర్ల వెళ్ళాక ఎలా వెళ్తాను అనుకుంటున్నారు? అక్కడ మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు, వాళ్ళు పిక్ చేసుకుంటారు. మొత్తానికి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత బస్ స్టార్ట్ అయింది. చెర్లకి బస్ ఛార్జ్ వచ్చేసి 60 రూపీస్. ఈ టెంపుల్ వచ్చేసి నరసాపురంలో ఉంది. ఈ టెంపుల్ ని చిన్న అరుణాచలం కూడా అంటారు. ఈ శివాలయం చాలా ఫేమస్ కూడా. నెక్స్ట్ మనం వెళ్లే దారిలో పర్ణశాల కూడా వస్తుంది. శ్రీరాముడు సీతాదేవి ఇక్కడ వనవాసం చేసినట్టుగా చాలా ఆధారాలు కూడా ఉంటాయి. భద్రాచలం వచ్చే ప్రతి భక్తుడు పర్ణశాలను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ రివర్ ఏంటని చూస్తున్నారా? ఈ రివర్ పేరు తాలిపేరు రివర్. ఈ వాటర్ కూడా నంబి వాటర్ ఫాల్స్ నుంచి వస్తాయి. హాయ్ అండి, ఇప్పుడే చర్ల బస్ స్టాండ్కి వచ్చాం. మన గురించి వెయిట్ చేస్తున్నారు, చూడండి ఒకసారి. మేమైతే ఫుడ్ కోసం చెర్ల బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఒక హోటల్కి వెళ్ళి పార్సల్ చెప్పుకున్నాం. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. ఈ వీడియో ఎవరైనా చెర్ల వాళ్ళు చూస్తుంటే చెర్లలో ఫుడ్ ఎక్కడ బాగుంటుందో కామెంట్ చేసి చెప్పండి. చూడండి, గూగుల్లో నంబి వాటర్ ఫాల్స్ అని సెర్చ్ చేస్తే రూట్ ఏమో సూరవీడు అటు నుంచి చూపిస్తుంది. కానీ మీరు ఆ రోడ్డుకి వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. భద్రాచలం నుంచి వచ్చే వాళ్ళైనా, వరంగల్ నుంచి వచ్చే వాళ్ళైనా, ఎలా వచ్చే వాళ్ళైనా చెర్ల వచ్చిన తర్వాత పూసుగుప్ప విలేజ్కి వెళ్ళే దారి ఎటువైపు అని చెప్పి అడిగిరు. ఇప్పుడు మీరు చూస్తుంది చెర్ల నుంచి పూసుగుప్ప విలేజ్కి వెళ్ళే దారి. గుర్తుపెట్టుకోండి ఆర్చ్ లోపల నుంచి మనం ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేస్తే మనకు పూసుగుప్ప విలేజ్ వస్తుంది. చెర్ల నుంచి మనం ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి ఇలా నంబి అనే బోర్డు కనిపిస్తుంది. చెర్ల నుంచి వచ్చే ఆర్చ్ నుంచి వచ్చే వాళ్ళకి కొద్దిగా ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత నంబి అనే యారోతో ఒక బోర్డు ఉంది, అక్కడ నుంచి వెళ్ళాలి. చూడండి, మీరైతే గూగుల్ మ్యాప్స్ నమ్మి అస్సలు రాకండి. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్లో వెళ్ళిన వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు వేరే రోడ్డు మాత్రం చాలా భయంకరంగా ఉందని చెప్పారు. అందుకని మీరు ఖచ్చితంగా ఒకసారి చెర్ల వచ్చిన తర్వాత పూసుగుప్ప రోడ్ ఎట్ సైడ్ అని చెప్పి ఖచ్చితంగా కనుక్కొని పూసుగుప్ప రండి. ఇది పూసుగుప్ప విలేజ్. ఇక్కడ నుంచి నంబి కొద్దిగా దగ్గర ఉంటుంది. ఇంతసేపు జర్నీ చేసి పూసుగుప్ప వచ్చాం. పూసుగుప్ప విలేజ్ అటు తెలంగాణకి ఛత్తీస్గఢ్కి బోర్డర్. పూసుగుప్ప విలేజ్ దాటిన తర్వాత రోడ్డు కొంచెం బాగోదు. ఇంకా ముందుకు వెళ్తుంటే రోడ్డు అక్కడక్కడ కొద్దిగా బాగాలేదు, అంతేగాని ఇంకా మిగతాదంతా నార్మల్గానే ఉంది. వర్షం పడలేదు కాబట్టి కొంచెం రోడ్ బాగుంది. ఈ రోడ్స్ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది కూడా ఈ మధ్యలోనే వచ్చింది కాబట్టి ఇంకా రోడ్ పూర్తిగా అవ్వలేదు. ఈ రోడ్ కన్స్ట్రక్షన్ కూడా ఇయరే స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం నీకు ఏ రోడ్డు లేదు, అందుకే పూసుగుప్ప నుంచి మనకి ఈ రోడ్ మ్యాప్స్ లో చూపించదు. పూసుగుప్ప విలేజ్ దాటిన తర్వాత నంబి వరకు మొత్తం మట్టి రోడ్డే. ఈ రోడ్ వర్క్ కూడా కంప్లీట్ అయితే తెలంగాణకి సీజీకి రోడ్ వే ఇంకా ఈజీ అవుతుంది. నంబి వాటర్ ఫాల్స్ కి వెళ్ళే రోడ్ మొత్తం డీప్ ఫారెస్ట్ ఉంటుంది. ఎటు చూసినా చెట్లే కనిపిస్తాయి. మధ్యలో చిన్న ఊర్లు, బేస్ క్యాంపులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నంబి వెళ్ళే దారిలో ఇలా వై జంక్షన్ కనపడుతుంది. కన్ఫ్యూజ్ కాకండి, స్ట్రైట్ గా వెళ్ళిపోతే వస్తుంది. చూడండి, మధ్యలో దారి ఇటు వెళ్ళాలి. నంబికి వెళ్ళాలంటే మొత్తానికి చెర్ల నుంచి 1 అవర్ జర్నీ తర్వాత మేము నంబి చేరుకున్నాం. ఈ విలేజ్ అండి నంబి విలేజ్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్కి వెళ్తే ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి ఏమైనా టికెట్స్ అవన్నీ తీసుకుంటారు. మేము వెళ్ళిన రోజు సండే, చాలా మంది టూరిస్టులు వచ్చారనమాట. నంబి వాటర్ ఫాల్స్ కి టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఈచ్ వన్. అక్కడ కౌంటర్ లో మీ పేరు, మీ బండి నెంబర్, మీ అడ్రస్ అన్ని అడుగుతారు. అవన్నీ నీకు టికెట్ లో రాసిస్తారనమాట. సీజీ గవర్నమెంట్ మంచి ఇనిషియేటివ్ తీసుకొని అక్కడున్న విలేజర్స్ అండ్ యూత్ కి మంచి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. టికెట్ కౌంటర్ నుంచి వాటర్ ఫాల్స్ వరకు వాళ్ళే గార్డ్స్ లాగా ఉంటారు. నంబి వాటర్ ఫాల్స్ కి వచ్చే వాళ్ళు మాత్రం బిలో 4 PM ముందే వచ్చేయండి. తర్వాత ఎవరిని ఎలో చేయట్లేదు. మార్నింగ్ 8 కి ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 4 కి క్లోజ్ చేస్తారు. కొద్దిగా ముందుకు వస్తే రోడ్ అసలు బాగలేదు. ఇప్పుడు వర్షం పడకపోయినా ఎలా ఉందంటే, వర్షం పడితే ఇంకెలా ఉంటుందో తీసుకోండి. ఇది సిచ్యువేషన్.
ఇదే అండి నంబి వాటర్ ఫాల్స్ వెహికల్ పార్కింగ్ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి మనం వెహికల్స్ పార్క్ చేసి ఇక్కడ నుంచి మనం బై వాక్ నంబి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి నంబి 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, కానీ ట్రెక్కింగ్ ఉంటుంది. దానికి మనం నంబి వాటర్ ఫాల్స్ వచ్చాం. చూడండి, ఒక చర్ల నుంచి ఒక 1 అవర్ కరెక్ట్గా జర్నీ చేసి మనం నంబి దగ్గరకు వచ్చేస్తాం. చూడండి, నంబికి వచ్చాం. మంచిగా ఇక్కడ డస్ట్బిన్స్ కూడా పెట్టారు. చెత్త ఎక్కడ వేయకుండా డస్ట్బిన్స్లోనే ఉంది. మీరు నేచర్ని కాపాడకపోయినా పర్లేదు, అక్కడే మీరు తెచ్చుకున్న ప్లాస్టిక్ అండ్ వేస్టేజ్ పడేసి ఆ సరౌండింగ్స్ని మాత్రం నాశనం చేయకండి. వాటర్ ఫాల్స్ దగ్గరగానే ఉంటాయి, కానీ మొత్తం ట్రెక్కింగ్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ మొత్తం కొండలెక్కి దిగాలన్నమాట. కష్టపడి ఒక 1/2 అవర్ మనం ట్రెక్కింగ్ చేసిన తర్వాత వ్యూ మాత్రం మెంటల్ మాస్ ఉంటుందండి. అసలు పిచ్చెక్కిపోద్ది జనాలకి. వాటర్ ఫ్లో మాత్రం చాలా హెవీగా ఉంది. అక్కడికి వెళ్ళి దగ్గరలో నిల్చోవడానికి కూడా నిల్చోలేకపోతున్నాం. వాటర్ ఫోర్స్ అలా ఉంది, మీదకి వచ్చేస్తున్నాయి వాటర్. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో త్వరగా నంబి వాటర్ ఫాల్స్ ని విజిట్ చేయండి. ఎందుకంటే ఇయర్ పెద్దగా వర్షాలు కూడా ఏమీ లేవు. మళ్ళీ వర్షాలు పడితేనే ఇలా వాటర్ ఫాల్స్ పడతాయి కాబట్టి తొందరగా నంబి వాటర్ ఫాల్స్ కి వచ్చేయండి. చివరిగా ఒక చిన్న మాట, వాటర్ ఫాల్స్ కి వెళ్ళడం అంటే ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు, మన సేఫ్టీని కూడా గుర్తు పెట్టుకోవాలి. మధ్య వాటర్ ఫాల్స్ దగ్గర, రివర్స్ దగ్గర, హిల్స్ ప్లేసెస్ లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మోస్ట్లీ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న ప్లేసులు, రాళ్ళు జారే ప్లేసుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నంబి లాంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సేఫ్టీ మెజర్స్ తప్పకుండా పాటించాలి. ప్రమాదకరమైన ప్లేసెస్ కి వెళ్ళకండి. ఫోటోలు, వీడియోల కోసం రిస్క్ తీసుకోకండి. నేచర్ ని ఎంజాయ్ చేద్దాం, కానీ మన ప్రాణాలను రిస్క్ లో పెట్టకుండా. స్టే సేఫ్, ట్రావెల్ సేఫ్ అండ్ రెస్పెక్ట్ నేచర్. లాస్ట్ లో ఒక చిన్న క్యూట్ మూమెంట్ కనిపించింది. ఒక చిన్న బాబును వాళ్ళ పేరెంట్స్ వాటర్ ఫాల్స్ కి తీసుకొచ్చారు. అక్కడే బర్త్డే కూడా సెలబ్రేట్ చేశారు. ఇంకా తిరిగి వెళ్ళేటప్పుడు ఆ చిన్న బాబుని వాళ్ళ నాన్న భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్ళడం నిజంగా చాలా క్యూట్ అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్, షేర్, కామెంట్ నాకు చాలా విలువైనది. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికి మోటివేషన్ గా తీసుకుంటాను. ఇలాగే ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ యొక్క లైక్, మీ యొక్క షేర్, మీ యొక్క కామెంట్ నాకు చాలా పెద్ద. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. కీప్ సపోర్టింగ్, కీప్ స్మైలింగ్.